రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 75 తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందల ఎవ్రీడే మనం ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సింపుల్గా మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్స్లో మీరు పోల్ చేయాలి అంతే. అలా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ రేపు మనం ఆన్లైన్లో మొబైల్ పర్చేజ్ చేయడానికి ఫ్లాష్ సేల్ కంపెనీస్ కండక్ట్ చేస్తుంటాయి, దీనికి మీరు సమర్థిస్తున్నారా అని చెప్పి. సో దీంట్లో 90% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మేము సమర్థించట్లేదు అని ఓట్ చేశారు. అండ్ 10% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము సమర్థిస్తున్నాం అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ రోజు ప్రశ్న, రీసెంట్ గా మన ఇండియాలో టిక్ టాక్ అప్లికేషన్ అయితే బ్యాన్ చేశారు. ఈ టిక్ టాక్ అప్లికేషన్ బ్యాన్ చేయడం అనేది సమంజసం అనిపిస్తుంది అంటే, ఇస్ ఇట్ రైట్ టు డూ, ఎస్ ఆర్ నో? ఇక్కడ కనపడేటువంటి కార్డ్ లో మీ పోల్ ని తెలపగలరు. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్ ఆల్మోస్ట్ 4.7 ఇంచెస్ డిస్ప్లేని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే ఆపేసిందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐఫోన్ 8 లో చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ 4.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే చూడొచ్చు. వేర్ ఆ తర్వాత ఐఫోన్ ఎక్స్ వచ్చేటప్పటికి అలాగే ఎక్సెస్ వచ్చేటప్పటికి టోటల్లీ డిస్ప్లే యొక్క స్క్రీన్ సైజెస్ ఏవైతే ఉన్నాయో టోటల్గా చేంజ్ అయిపోవడం అయితే జరిగింది. ఇకపోతే ఈ ఇయర్ వీళ్ళు లాంచ్ చేయబోయేటువంటి ప్రొడక్ట్స్ కాకుండా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2020 కల్లా ఇదే 4.7 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్తో వచ్చేటువంటి ఒక సరికొత్త మొబైల్ ఫోన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. కొంచెం చిన్న చేంజ్ కోసం వీళ్ళు టోటల్లీ మార్చ్లో ఈ ప్రోడక్ట్ని అనౌన్స్ చేయనున్నారు. అంటే మార్చ్ 2020లో ఈ ప్రోడక్ట్ని అనౌన్స్ చేయనున్నారు. ఇకపోతే దీంట్లో ఐఫోన్ 8 లాగానే టోటల్లీ స్క్రీన్ సైజ్ సేమ్ ఉండడం జరుగుతుంది. కాకపోతే టోటల్గా మనకి నాచ్తో పాటు హోమ్ బటన్ లేకుండా టోటల్లీ గస్టెడ్ సెన్సార్స్తో వర్క్ చేసే విధంగా, అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు చూసినటువంటి ఐఫోన్ ఎక్సెస్ కావచ్చు, అలాగే ఐఫోన్ ఎక్స్ఆర్ కావచ్చు, అలాగే ఐఫోన్ ఎక్స్లో కావచ్చు. సో ఇదే విధంగా టోటల్లీ 4.67 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్తో ఈ మొబైల్ ఫోన్ మార్చ్లో మన ముందుకు రానుంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే మనకి రెడ్మీ కంపెనీ దగ్గర నుంచి అండి. రెడ్మీ Y3 మొబైల్ ఫోన్ ఈ మంత్ 24న అఫీషియల్గా మన ఇండియాలో అనౌన్స్ చేయనున్నారు. ఈ విషయం అయితే మనందరికీ తెలిసిన, దీనికి సంబంధించినటువంటి కొన్ని లీక్ గత కొద్ది కాలంగా మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే టోటల్లీ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా రాబోతుందన్న విషయం కూడా మనందరికీ తెలిసింది. ఆల్రెడీ దీన్ని అఫీషియల్గా వీళ్ళు ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే మరొక లీక్ మన ముందుకు వచ్చేసింది. అదేంటి అంటే టోటల్లీ 4000 mAh బ్యాటరీ ఈ మొబైల్ ఫోన్లో రానుందంట. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో రానుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మరొక న్యూస్ ఏంటి అంటే, టోటల్లీ చైనా నుంచి మన ఇండియాకి ఆల్రెడీ 7 మిలియన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో షిప్ అవ్వడం కూడా జరిగింది. అంటే ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో టోటల్లీ మనకి ఫ్లాష్ సేల్ కాకుండా డైరెక్ట్గా రెడీ టు పర్చేస్ యూనిట్ లాగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ రెడ్మీ Y3 ఏదైతే ఉందో టోటల్లీ మనకి రియల్మీకి సంబంధించినటువంటి U1 మొబైల్ ఫోన్కి టఫ్ కాంపిటీషన్గా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించినటువంటి బ్యాక్ కెమెరా స్పెసిఫికేషన్స్ కానీ, అలాగే ప్రాసెసర్ కానీ, ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కానీ ఇలాంటి స్పెసిఫికేషన్స్ అయితే ఏమీ లీక్ చేయలేదు. ఇంకా అతి త్వరలో ఈ మొబైల్ ఫోన్ని మనం రేపు ఏప్రిల్ 24న చూడబోతున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు టెక్నికల్ న్యూస్లో టోటల్లీ మీకు అప్డేట్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి వాట్సాప్ కంపెనీ దగ్గర నుంచి అండి. వాట్సాప్లో ఇవాళ రేపు మనం చాలా హ్యూజ్ అప్డేట్స్ అయితే చూస్తున్నాం. ఫేస్బుక్ ఓన్ కంపెనీ అయినటువంటి వాట్సాప్ మరొక లేటెస్ట్ అప్డేట్తో మన ముందుకు వచ్చేసింది. అదేంటి అంటే, యాజ్ ఆఫ్ మనం ప్రీవియస్ జనరేషన్లో వాట్సాప్కి సంబంధించినటువంటి స్టిక్కర్ అప్డేట్స్ని అయితే చూస్తున్నాం. ఇకపోతే యానిమేటెడ్ గిఫ్ అప్డేట్స్ని అతి త్వరలో ఈ వాట్సాప్ మన ముందుకు తీసుకొని రానుంది. అంటే టోటల్లీ మనము ఇప్పుడు స్టిక్కర్స్తో పాటు యానిమేటెడ్ గిఫ్ ప్రోగ్రామ్స్ని, అంటే గిఫ్ స్టిక్కర్స్ని కూడా మనం ఫార్వర్డ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అతి త్వరలో వాట్సాప్ ఒక అప్డేట్ రూపంలో మన ముందుకు తీసుకొని రానుంది. ఇది వచ్చేటప్పటికే టోటల్ ఓవరాల్గా అంటే ఆండ్రాయిడ్ ఐఓఎస్తో పాటు వెబ్ ప్లాట్ఫామ్లో కూడా సపోర్ట్ చేసే విధంగా టోటల్లీ ఈ అప్డేట్ని అతి త్వరలో మన ముందుకు తీసుకొని అన్నారు. అంటే ఇకపైన స్టిక్కర్స్ ఫార్వర్డింగ్ ఏదైతే ఉందో లేదా ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో కంప్లీట్లీ చేంజ్ అవబోతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికి మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ ఈ రోజు అఫీషియల్గా 3 ప్రొడక్ట్స్కి వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. మొదటిగా వచ్చేటప్పటికే సామ్సంగ్ A5 2017 ఎడిషన్, అలాగే సామ్సంగ్ A8 2018 ఎడిషన్, అలా వీటితో
దీంతో పాటు Samsung M20 కూడా వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో Samsung ఏ సిరీస్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్ తో పాటు ఇప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఇకపోతే Samsung M20 లో వచ్చేటప్పటికే బ్యాటరీ యొక్క ఛార్జింగ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అప్డేట్ తీసుకొచ్చారు. అంటే జనరల్ గా ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, కాకపోతే దీనిలో కొన్ని బగ్స్ ఉన్నాయి. సో ఈ బగ్స్ ని క్లియర్ చేస్తూ వీళ్ళు మన ముందుకు ఒక సెక్యూరిటీ ప్యాచ్ ని అయితే తీసుకొచ్చారు. టోటల్లీ 75 MB ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ ప్యాచ్ ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఛార్జింగ్ చేసేటప్పుడు మీకు ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ కన్నా ఇప్పుడు మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీలో కానీ లేదా మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఈ 3 డివైజెస్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సింపుల్ ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేసుకోండి. ఒకవేళ లేనట్లయితే కనుక సింపుల్గా అంటే మీకు ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ రానట్లయితే కనుక మాన్యువల్గా సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళి చెకప్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి Samsung కంపెనీ దగ్గర నుంచి అండి. Samsung ఏ సిరీస్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా నిన్న కాక మొన్న వీళ్ళు టోటల్లీ A70 A80 ఈ 2 మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా త్రూఅవుట్ గ్లోబల్ అవైలబిలిటీలో బ్యాంకాక్లో ఈ ఫోన్స్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ అఫ్కోర్స్ అతి త్వరలో వీళ్ళు A70 మొబైల్ ఫోన్ని మన ఇండియాలో కూడా తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే ఇదే ఏ సిరీస్లో మరొక 2 మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా ఈ రోజు చైనాలో రివీల్ చేయడం అయితే జరిగింది. అదేంటి అంటే టోటల్లీ A60 అలాగే A40. ఇందులో A60 ఏదైతుందో టోటల్లీ ప్రీమియం ఫోన్ కింద, అలాగే A40 ఏదైతే ఉందో మిడ్ రేంజ్ ఫోన్ కింద మన ముందుకు తీసుకొని రానున్నారు. ఇకపోతే A60 వచ్చినప్పటికే టోటల్లీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి SoC 675 చిప్సెట్ ప్రాసెసర్తో వస్తే ఇక మనకి టోటల్లీ A40 వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 7904 చిప్సెట్ ప్రాసెసర్ అంటే Samsung వాళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos ప్రాసెసర్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రెండిట్లో కూడా మనకి 6GB అలాగే 4GB 2 ర్యామ్ వేరియంట్లు, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 6GB అలాగే 128GB ఇట్లా 2 ర్యామ్ వేరియంట్లు రానున్నాయి. ఇకపోతే ఈ 2 ఫోన్స్లో కూడా రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో రాబోతున్నాయి. ఇకపోతే దేంట్లో A60 వచ్చేటప్పటికే పంచ్ హోల్ డిస్ప్లే ఇన్ఫినిటీ ఓ పంచ్ హోల్ డిస్ప్లేతో మన ముందుకు వస్తుంది. ఇక A40 విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇన్ఫినిటీ యూ డిస్ప్లేతో మన ముందుకు వచ్చేస్తున్నాయి. ఇకపోతే ఒకసారి ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కెమెరా స్పెసిఫికేషన్స్ మనం చూద్దాం. మొదటిగా వచ్చేటప్పటికే మనం A60కి సంబంధించినటువంటి కెమెరా స్పెసిఫికేషన్స్ రేర్ వచ్చేటప్పటికే ట్రై కెమెరా లెన్స్ సెటప్ అని నేను చెప్పాను. సో దీంట్లో ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్, అలాగే సెకండరీ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్, అలాగే థర్డ్ కెమెరా వచ్చేటప్పటికే టోటల్లీ 5 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేటప్పటికే టోటల్లీ 32 మెగాపిక్సెల్ మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం Samsung A40కి సంబంధించినటువంటి కెమెరా స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక 13 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ 2 మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిస్ప్లే స్క్రీన్ సైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇప్పుడు మనం A40 చూసారు అన్నట్లయితే కనుక 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే రాబోతుంది. అలాగే A60 మీరు చూసారన్నట్లయితే కనుక 6.3 ఇంచెస్కి సంబంధించిన డిస్ప్లే రాబోతుంది. ఇకపోతే ఈ రెండిట్లో మ్యాసివ్ బ్యాటరీస్తో ఈ మొబైల్ ఫోన్స్ మన ముందుకు వచ్చేస్తున్నాయి. అంటే టోటల్లీ మీరు A60లో చూసారు అన్నట్లయితే కనుక 5000 mAh బ్యాటరీ మన ముందుకు రాబోతుంది. అలాగే A40 మీరు చూసారు అన్నట్లయితే కనుక 4500 mAh బ్యాటరీ మన ముందుకు రాబోతుంది. ఇకపోతే టోటల్లీ ఈ రెండిట్లో కూడా 25 వాట్స్ సపోర్ట్ చేసేటువంటి ఛార్జర్ని తీసుకొని రావడం విశేషం. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా మనకి ఇది అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటు ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇందులో A60 మీరు చూసారన్నట్లయితే అప్రాక్సిమేట్లీ వీళ్ళు 25,000 నుంచి 30,000 రూపీస్లో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే A40 విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సుమారుగా 20,000 రూపీస్ లోపల తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 2 మొబైల్ ఫోన్స్ యాజ్ ఆఫ్ నో ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని అయితే మనకి డిక్లేర్ చేయలేదు, కానీ అతి త్వరలో దీన్ని ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి పనిలో Samsung నిమగ్నమై ఉంది. అండ్ ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికి మనకి Samsung కంపెనీ దగ్గర నుంచి అండి. Samsung మన ముందుకి రీసెంట్గా Samsung Fold అని చెప్పి ఒక మొబైల్ ఫోన్ అంటే ఫోల్డింగ్ డిస్ప్లే ఉన్నటువంటి ఫోన్స్ని అయితే అనౌన్స్ చేసింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అండ్ రీసెంట్గా 3 days బ్యాక్ వీళ్ళు ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి రివ్యూ యూనిట్స్ని యూఎస్లో ఉన్నటువంటి రివ్యూవర్స్కి మాత్రమే వీళ్ళు సప్లై చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇందులో ఆల్మోస్ట్ 4 ఆఫ్ ద రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ డిస్ప్లేస్ డ్యామేజ్ అయ్యాయని చెప్పి కంపెనీని క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ మొబైల్ ఫోన్ని వీళ్ళు ఎప్పుడైతే ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటారో ఆ మధ్యలో ఉండేటువంటి పిక్సెల్స్ దగ్గర బ్లాక్ సెల్స్ అంటే డాట్ సెల్స్ రావటం, అలాగే డిస్ప్లేస్ కొన్ని ఫోల్డింగ్లో డ్యామేజ్ అవ్వటం, స్ట్రిప్స్ డ్యామేజ్ అయితే మనకు డిస్ప్లే ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో అలా డ్యామేజ్ అయినాయని చెప్పి ఈ 4 రివ్యూవర్లు అయితే Samsungకి ట్వీట్ చేయడం అయితే జరిగింది. అంటే దీన్ని బేస్ చేసుకొని చూసారన్నట్లయితే కనుక Samsung ఇంకా దీని మీద R&D చేయాల్సి ఉంటుంది. ఇకపోతే Huawei కంపెనీ మన ముందుకు అతి త్వరలో తీసుకొని రాబోతున్నటువంటి Huawei ఈ ఫోల్డ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయా లేదా ఇవి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుందా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ.
యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదంతా లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ, ఇంకా దీని మీద R&D జరిపి మేబీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు మరింత మెరుగైనటువంటి ఫోన్స్ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు గనక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. Have a great day.